సారపాకలో స్థానికంగా ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ వల్ల కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పిఎస్పిడి కర్మాగారంలో పనిచేసేటువంటి కార్మికుల కోసం సారపాకలో ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నప్పటికీ కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్లినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి, కానీ డాక్టర్ కనబడడం లేదు. కార్మికుల కుటుంబానికి కావలసిన మందులు అందుబాటులో ఉండడం లేదు. ఎప్పుడు మందులు అడిగినా అయిపోయాయి, వస్తాయనే సమాధానం తప్ప వేరొక సమాధానం ఈఎస్ఐ హాస్పిటల్ సిబ్బందికి రావడం లేదు. కనీసం ఈఎస్ఐ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లకి మంచినీటి సదుపాయం కూడా అందించలేని పరిస్థితి ఈఎస్ఐ హాస్పిటల్లో కనబడుతుందని, ఇకనైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఈఎస్ఐ హాస్పిటల్లో డాక్టర్ ఉండేలా, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్న సిపిఐ నాయకులు పేరాల శ్రీనివాసరావు, ఏఐటీసీ నాయకులు జహూర్. ఇప్పుడు ఈ వారం దాన్ని కంట్రోల్ అయింది. అది మార్చి రాసి అనుకోండి, బీపీ షుగర్ కంట్రోల్ ఇదైతే 20 డేస్ కిందటే అయిపోయింది. ఈ టాబ్లెట్ మాత్రం ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఈ లోసర్ అనేది కూడా అంతకుముందు కూడా లేదు. ఇదేనండి ఈ షుగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక. నా పేరు పేరాల శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ. సారపాకలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఐటీసీ పిఎస్పిడిలో క్యాజువల్స్ వేలాది మంది ప్రతి నెల 30 లక్షలు 40 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుంటూ కనీసం దీర్ఘకాల వ్యాధులకు కూడా షుగరు, బీపీ అలాంటి జబ్బులకు కూడా సక్రమైన మందులు ఇవ్వకుండా ప్రతి నెల ఏయో మార్చి వాళ్ళ దగ్గర ఉన్న ఇచ్చుకుంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఇక్కడ కనీసం ఒక డాక్టర్ ఉండు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కనీసం డిస్పెన్సరీ ఇక్కడ అని చెప్పారు, కానీ ఒక అంబులెన్స్ లేదు. కాకపోతే వీళ్ళు సంవత్సరానికి కోట్లాది రూపాయలు ఈఎస్ఐ వారు క్యాజువల్స్ దగ్గర వసూలు చేసి ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పటికి ఎన్నోసార్లు నుంచి చెప్తా ఉన్నాం, కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు సిబ్బంది కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు 10-15 మంది ఉండాల్సిన వాళ్ళు ఒక 5-6 మాత్రమే ఈరోజు ఉన్నారు. డాక్టర్ గారు కుర్చీ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. మరి ఇక్కడ వైద్యం చేసేది ఎవరు? ఒక పరీక్ష చేయరు, ఒక నిర్ధారణ ఉండదు. ఏదో ఒళ్ళు నొప్పులు అంటే ఒక ట్యాబ్లెట్ రాత్రం, తలకాయ నొప్పి అంటే అదే ట్యాబ్లెట్ రాత్రం, కాలు నొప్పులు అంటే అదే మాత్రం. ఏ జబ్బుకి ఎవరు నిర్ధారణ చేశారు? మేము వచ్చి నాకు పలానా జబ్బు ఉందని చెప్పా, ఆ జబ్బు ఉందా లేదా చూసి కదా మందులు రాయాల్సింది. అలాంటి చూడకుండా, ఎలాంటి పరీక్షలు చేయకుండా జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ ఈఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రధాన కార్యదర్శిని, కాంట్రాక్ట్ వర్కర్స్. ఇక్కడ మేము గత 20 సంవత్సరాల నుంచి దీంట్లో ఉద్యోగం చేస్తున్నాను. కానీ మా నాన్నకి పెరాలసిస్ వచ్చింది. మా నాన్న పేరు మౌలానా. ఇక్కడ బీపీ, షుగర్ టాబ్లెట్లు ఇవన్నీ కూడా రాసి ఉన్నాయి. దీంట్లో ఎప్పుడు వచ్చినా ఒక్కటి కూడా సరిగ్గా ఉండవు. ఒకసారి వస్తేనేమో వేరే రకం ఇస్తారు, ఇంకోసారి వస్తేనే ఇంకో రకం ఇస్తారు. ఆ బీపీ ఆయనకేమో, మా నాన్నగారికి ఏమో పెరాలసిస్ వచ్చింది, ఆయనకేమో ఈ కంపల్సరీగా ఈ టాబ్లెట్లు వేసుకోవాలి. కానీ మా నుంచి ఈఎస్ఐ అమౌంట్ కట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం సరైన మందులు ఉండట్లేదు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ కూడా అందుబాటులో ఉండడండి. ఎప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉండరు. ఏదైనా చెప్దామంటే ఇక్కడ ఈ ఆరాకొర టాబ్లెట్లు మాత్రం దొరుకుతున్నాయి. మా డబ్బులు మాత్రం కట్ అయితేనే కానీ మాకు మాత్రం సరైన మందులు అందట్లేదు. ఇది ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలని చెప్పేసి, మా ఈ వ్యాధిగ్రస్తులైన వారందరికీ కూడా సరైన రీతిలో టాబ్లెట్లు అందించాలని చెప్పేసి